ఇప్పుడు నువ్వు వాళ్ళని ఫోర్స్ చేయటం వల్ల వాళ్ళు వచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు. కానీ ఇదేదీ నిజం కాదు కదా బంగారి. దీనికి ఎలా సంతోషపడతాను చెప్పు బంగారి. ఈ ఇంట్లో ఏదీ మారలేదు. నాకింకా మారుతుంది అన్న నమ్మకమూ లేదు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు, నీ ప్రేమ తప్పించి. నాకు ఏదీ నిజం అనిపించడం లేదు బంగారి. నాకు అలవాటైపోయింది. ఇదేం కొత్త కాదు కదా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. లేదు, నేను చెప్పాను కదా మెషిన్స్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చానని. అవును. తెలీదు. ఓకే, ఏ టైంకి సార్? అసలు ప్రాబ్లం ఏం కాదు, నేను వస్తాను. సరే ఓకే, మీరు ఎలా అంటే అలాగా. నాకు ఈ మెషిన్ గోల్ చాలా ముఖ్యం. యాయా, మీరు ఎవరి గురించి ఆలోచించకండి, అంతా నేను చూసుకుంటాను. ఈ ఇంట్లో ఎవరు జాన్సమ్మ బర్త్డేని పట్టించుకోలేదు, కానీ ఈయన మనలాగే ఆలోచించి జాన్సమ్మ బర్త్డే గిఫ్ట్ తీసుకురొచ్చారు. మనమే తొందరపడి ఇన్ని తిట్టేశాము. సారీ అడగాలే. రావటానికి ఎన్ని రోజులు పడుతుంది? ఓకే, బాయ్. ఓహో, సారీ అడుగుదాం అనుకుంటే ఓవర్గా సీన్ చేస్తున్నారే. సారీ అడగకపోతే మనసు అస్సలు ఊరుకోదు. అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలి? ఏయ్ బంగారి, ఎందుకు ఇప్పుడు లైట్ ఆన్ చేసావు? నేను పడుకోవాలి, టైర్డ్గా ఉన్నాను. నేను వచ్చిన దగ్గర నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. కొంచెం పట్టించుకోవడమే లేదు, నాతో మాట్లాడడమే లేదు. నిన్నెందుకు పట్టించుకోవాలి, ఎందుకు మాట్లాడాలి? అది నేను బంగారి, నేను పడుకోవాలి బంగారి, తొందరగా చెప్పు. అది మీరు జాన్సమ్మ బర్త్డే మర్చిపోయారు, కొంచెం కూడా కన్సర్న్ లేదని నేను మిమ్మల్ని తిట్టేశాను. ఎప్పుడు? నాకు అసలేం వినబడలేదే. నేను ఫోన్ చేసినప్పుడు మీరు ఫోన్ కట్ చేశారు కదా, అప్పుడు నేను మిమ్మల్ని తిట్టుకున్నాను. దానికే తిట్టేసుకున్నావా? నన్ను తిట్టడానికి నీకు బోల్డ్ అని కారణాలు ఉండాలే. సరే పర్వాలేదు, మ్యాటర్ ఏంటో చెప్పు. మీరు జాన్సమ్మ బర్త్డే మిస్ చేయకుండా ఆవిడకి గిఫ్ట్ తీసుకుని రావడానికి హైదరాబాద్ వరకు వెళ్లారు. చాలా ఏళ్లుగా జాన్సమ్మ వల్ల కుదరని ఒక ప్రాపర్టీ కొని ఆవిడ్ని సంతోషపెట్టారు. ఆ పని మీద ఉన్నారని తెలియక నేను మిమ్మల్ని బాగా తిట్టేశాను. అయితే ఏంటి ఇప్పుడు? సారీ. రామచంద్ర, ఈ ఒక్క మాట చెప్పడానికి ఇంత కాన్వర్సేషనా? అవును. ఇదిగో చూడు బంగారి, నువ్వు అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు. నేను నిజంగానే పని మీద హైదరాబాద్ వెళ్ళాను. సరే కదా, వెళ్ళిన చోట జాను కోసం ఏదైనా చేద్దాం అనిపించింది. అందుకనే వెంటనే వెళ్ళి ఆ ప్రాపర్టీ మాట్లాడుకొనేసా. దానికి మించి నేను సెంటిమెంట్ గాయని కాదు, అది నాకెప్పటికీ రాదు. నీ సారీ నాకేం అవసరం లేదు, నువ్వే పెట్టుకో. గుడ్ నైట్. అయ్యో, ఈయన మంచోడా చెడ్డోడా? ఒకసారి ఇలా మాట్లాడతాడు, ఇంకోసారి అలా మాట్లాడతాడు. మంచి పని చేశాడు అని అప్రిషియేట్ చేయడానికి వస్తే లేదంటున్నాడు. అసలు ఎలా అర్థం చేసుకోవాలి?
అమ్మా, రా బంగారి. అమ్మ బర్త్డే అంతా చక్కగా జరిగిందా? అమ్మకి ఎలోటు జరగలేదు కదా? సంతోషంగా ఉన్నారా? ఏమైంది బంగారి? ఏమైంది బంగారి? బంగారి, ఏయ్ ఏయ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ ఏమన్నా అన్నారా? నేనేమైనా తిట్టారా? లేదమ్మా, నేను పెద్ద తప్పు చేశాను. ఏం తప్పు? అమ్మ ఏమన్నా అన్నారా? నేనేమైనా తిట్టారా? లేదమ్మా, నేను పెద్ద తప్పు చేశాను. ఏం తప్పు? ఎందుకమ్మా నేను ఇంట్లోకి వచ్చాను? ఈ కుటుంబంలో ఎన్ని సమస్యలున్నాయి. నిన్ను జాన్సమ్మని కలపాలి, నాన్న మీద నా నిందని సరిచేయాలి, రవి సార్ మనసులో స్థానం సంపాదించాలి, కుటుంబాన్ని ఒకటి చేయాలి. ఎన్నని చెప్పను? దానికి నువ్వు ప్రయత్నిస్తూనే ఉన్నావు కదా బంగారి. అంతా ఒక్క రోజులో మారిపోయే విషయం కాదు కదా. లేదమ్మా, నేనందుకు ఏ ప్రయత్నం చేయలేదు. వచ్చిన పని మానేసి నేనే ఇంకేదో చేస్తున్నాను. జాన్సమ్మ నన్ను ఫస్ట్లో అయితే నమ్మి ఏ బాధ్యత ఇచ్చారో తెలుసా? ఈ కుటుంబంలో ఉన్న అందరూ ఒక్కొక్కరుగా దారిలోకి రావాలి. ఒకరితో ఒకరికి మంచి బాండింగే లేదు. ఒకరితో ఒకరు ప్రేమగా కూడా మాట్లాడుకోరు. ఎవరికి వారు అన్నట్టుగానే ఉంటున్నారు. ఇదేది జాన్సమ్మ మార్చలేకపోయారు. నా వల్ల అది అవుతుంది అని నమ్ముతున్నారు. కానీ ఇవాళ నా వల్ల కూడా కాలేదమ్మా. నేనేం చేయలేదు కదమ్మా. ఏయ్, ఇటు చూడు బంగారి, అసలు నీ తప్పేం లేదు. నువ్వెందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నావు? నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీ చుట్టూ ఎన్ని సమస్యలున్నాయి, నీ పెళ్లికి ఎన్ని ఇబ్బందులయ్యాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఝాన్సీ అమ్మకి నువ్వు తోడుగా అయితే ఉంటున్నావు కదా, అది నిజంగా పెద్ద విషయం. మా అమ్మ వల్ల ఇన్నేళ్లు సాధించలేని విషయం. చిన్నపిల్లవే నువ్వు. నిన్న మొన్నొచ్చావు. 6 నెలలు, సంవత్సరం రోజుల్లో సాధించలేవు బంగారి. టైం పడుతుంది. అవునమ్మా, ఇంక నేను నా లైఫ్లో దేని గురించి ఆలోచించకూడదు. నేను డిస్ట్రాక్టే అవ్వకూడదు. జాన్సమ్మ నాకిచ్చిన బాధ్యతలన్నింటినీ ఒక్కొక్కటి పూర్తి చేయాలి. అది మాత్రమే జాన్సమ్మకి నా మీద నమ్మకాన్ని మళ్ళీ పెంచుతుంది. ఆ నమ్మకమే నిన్ను ఆ కుటుంబంతో కలుపుతుంది. దేనికి ఏడుస్తున్నావా? నీ మంచి మనసుకి నువ్వనుకున్నవన్నీ బాగా జరుగుతాయి బంగారి. సరే, నేను అడిగిన దానికి నువ్వు సమాధానమే చెప్పలేదు. బర్త్డే బాగా జరిగిందా? అందరూ వచ్చారు కదా? అందరూ వచ్చారు, కానీ ఎవ్వరూ ఇష్టపడి ఆ బర్త్డే సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయలేదు. అందర్నీ నేను బలవంతం చేసి అందులో పార్టిసిపేట్ చేసేలా చేశాను. సరే, ఎలా వస్తే ఏంటి? అమ్మ సంతోషపడ్డారా? అమ్మా, ఆవిడకిదంతా తెలీదు అనుకుంటున్నావా? ఆవిడంతా కనిపెట్టేశారు. అంతా ఫేక్గా ఉంది, ఇందులో నిజమే లేదు అని నాతో అన్నారు. మనసు వెరికిపోయిందమ్మా. ఈ బర్త్డే ఎందుకు చేశాన్రా దేవుడా అనిపించింది.